ప్రెస్ మీడియాకు పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. మార్నింగ్ సిద్ధి వినాయక గణపతి నుంచి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడే నామినేషన్ సబ్మిషన్ చేసినాం. నాతోని ఎమ్మెల్యే కామారెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కామారెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సంగారెడ్డి అందరు మాతో ఉన్నారు. అట్లానే ఇంకా వేరే సెట్లు కూడా 23, 24లో వేయాలనుకుంటున్నాం. ఇంకా వేరేదంటే మొత్తం భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. అట్లానే మా తెలంగాణలో కూడా 17 సీట్ కాంటెస్ట్ చేస్తున్నాం కదా, 17 వస్తాయని నా థింకింగ్ ఉంది. తప్పకుండా సీట్ వస్తాయని. డెఫినెట్లీ ప్రజలందరూ బీజేపీతో చూస్తున్నారు. గత 10 సంవత్సరాలు పనిచేసిన పని చూసుకుంటే ఇంకో బీజేపీ గవర్నమెంట్ రావాలి, ఆప్కి బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో అందరూ వెళ్తున్నారు. డెఫినెట్గా 400 బార్ల మేము కూడా భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అందరు ప్రజలకు కూడా నేను అదే అంటున్నా, రావో 13 మే రోజు ప్రతి ఒక్కరు బీజేపీ కోటేసి మా తెలంగాణలో 17 మెంబర్స్ కూడా గెలిచిస్తే ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంటుంది స్టేట్ కోసం అనుకుంటున్నాను. డెఫినెట్లీ రావో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో సెంట్రల్లో, అందుకోసం బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంటే ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే డెవలప్మెంట్ కూడా 2 times 3 times చేసుకోవచ్చు. అందుకోసానికే ప్రతి ఒక్కరికి మా జైరాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందరికీ మా అందరికీ మీకు ఒక వినకం ఉంది. ప్రతి ఒక్కరూ మంచిగా పనిచేసి 13 మే రోజు ఒక్కొక్క ఓటు వేసి మాకు గెలిపించాలా. అట్లానే మా తెలంగాణ క్యాండిడేట్కి అందరు గెలిపాలని కోరుకుంటున్నాను.